నేర్చుకుందామండి. ఇప్పుడు ప్యాంట్ కటింగు ఏ విధంగా అయితే ఇది మరి చెయ్యాలి అన్నది ఇప్పుడు మనం కటింగ్ చేసుకుందాం. ఈ కొలత వచ్చి 37.5 పొడవు, 39.5 నడుము, 42.5 సీటు, 26.5 తొడలూజు, మోకాలు 19.5, 12.5 బాటం, కిస్తా 26. ఇప్పుడు మనం కిస్తా 26 అంగుళాలు కదంటే 5 అంగుళాలు తీసేసుకొని 13 అంగుళాలు పెట్టుకోవాలండి. 13 అంగుళాలు పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత ఇక్కడి నుంచి 2 అంగుళాలు పైకి పెట్టుకోవాలి. 2 అంగుళాలు పైకి పెట్టుకోవాలి. పైకి పెట్టుకున్న తర్వాత ఈ ప్యాంటు లైన్కి బాగా లో వేస్ట్ అండి, బాగా పొట్ట కింద కడతాడనమాట. ఇంకా ఏ విధంగా కూడా బొడ్డు బాగా కింద కంట కడతాడనమాట. అందుకనేసి మనం 5 ఇంచీలు తీసుకున్నాం. ఇది 5 ఇంచీలు తీసుకున్నాం. ఇది 26కి మనం మార్కేసి 5 ఇంచీలు పైకి తీసేసుకుంటే మనకి ఇక్కడి నుంచి ఎంత వచ్చిందంటే ఖర్చులన్నీ పోను 5.5 జిప్కి వస్తుంది అన్నమాట. 5.5 జిప్కి వస్తుందండి. జిప్కి వచ్చి ఇక్కడి నుంచి మరి ఈయనకి ఫ్రంట్ 1.5 పుల్లి గీత, 1.5 గీత. ఇది నో ఫిల్ట్ కాబట్టి 2 ఇంచెస్ అండి. 2 ఇంచెస్ పెట్టుకున్నాను. ఇక్కడ మీకు 2 ఇంచెస్ పెట్టుకోవచ్చు, మరి 2.5 వరకు కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే కస్టమర్ యొక్క సీటు నడాన్ని బట్టి ఇది మనం బాగా అబ్జర్వేషన్ చేసుకొని పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి మనం రౌండ్ తీసుకోవాలి. రౌండ్ తీసుకున్న తర్వాత ఇది జిప్ మార్క్. ఇది జిప్ మార్క్ అండి. నడుము ఎంత అండి? 39.5 నడుము. ఈ 39.5కి 4వ భాగం ఎంత? 4వ భాగం ఎంత అంటే 9.5 అయితే 38 వస్తుంది. 9.5 అయితే 39 వస్తుందండి. 9.5 పెట్టుకొని ఇక్కడ ఒకటి పెట్టి ఇక్కడ ఖర్చుకి మార్క్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనం సీటు 42.5. 42.5 అయితే 10.5 ప్లస్ 3/4 ఇంచి ఎక్స్ట్రా పెట్టుకోవాలి. 3/4 ఇంచి ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఎక్స్ట్రా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా చూసుకోవాలి. ఇలా చూసుకున్న తర్వాత మనకి ఇక్కడి నుంచి అక్కడికి ఎంత వచ్చిందో చూసుకోవాలి. మనకి తొడలూజు 26.5. 26.5లో మరి 26.5లో ఒక 1/4 ఇంచి తీసేయాలి. ఈ 1/4 ఇంచి తీసేయాలి. 26.5లో 1/4 ఇంచి తీసేయాలి. 1/4 ఇంచి తీసేస్తే 26 ఎంత వచ్చిందండి? 26. 26కి ఇలా ఖాయం చేసుకొని ఇలాగా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఎక్కువగా డొప్ప తీసాము అంటే సీట్ దగ్గర ఎక్కువ డొప్ప వచ్చేస్తుంది. అందుకనేసి ఇతనికి మరి ఎక్కువ లూజ్ వచ్చేస్తుంది.
అదొకటినే ఇక్కడ మనం ఏం చేయాలంటే లైట్గా మనం ఇలా షేప్ ఇచ్చుకోవాలి. ఈ కస్టమర్కి ఏమవుతుందంటే మనం ప్యాంట్ కుట్టిన తర్వాత ఫ్రంట్ సెంటర్ భాగంలో ఒక ఫిల్ట్ వస్తుంది, ఒక ఫిల్ట్ లాగా వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనకి ఈ కస్టమర్కి ఇలాగా చిన్నగాను ఒక పావించి తీసుకోవాలి. తీసుకుంటే అది మనకి ఇక్కడ ఫిల్ట్ కొట్టదు. ఫిల్ట్ కొట్టకుండా మనకి కరెక్ట్గా కూర్చుంటుంది అన్నమాట అండి. కూర్చున్న తర్వాత ఇప్పుడు క్రాస్ పాకెట్లకు మార్క్ వేసుకుందాం. క్రాస్ పాకెట్లు ఎక్కడి నుంచి ఇక్కడికి 2 ఇంచ్ వేసుకోవచ్చు. ఇక్కడి నుంచి ఇక్కడికి 7 అంగుళాలు. ఈ స్కేల్ ఇలా రివర్స్ పెట్టుకొని మనం మార్క్ వేసుకోవాలి. అవునండి. మార్క్ వేసుకున్న తర్వాత మనకి ఇలా మార్క్ వేసుకోవాలి. మార్క్ వేసుకుంటే ఇది ఎక్కువ ఇచ్చినా మనకి ఈ క్రాస్ పాకెట్ ఇలా లెగిసిపోద్ది. లెగిసిపోకుండా ఉండాలని సమాంతరంగా మనం 6:30 లోపు ఉండాలి. పాకెట్ 6:30 లోపు ఉండి మనం ఆ మార్క్ వేసుకోవాలి. మార్క్ వేసుకున్న తర్వాత ఇది మనం సెంటర్ చేసుకోవాలి. 13 ఇంచులు కదండి, 13కి 6:30 వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఈయనకి 9:30 మోకాలు. 9:30 అయినా పెట్టుకోవచ్చు, లేదా బాగా పొడవు ఉంటే 10 ఇంచులు పెట్టుకోవచ్చు ఈ మోకాలు. ఎందుకంటే పొడవులో సగభాగం అయినా కానీ వస్తుంది, సగభాగం పైన ఒక 6 ఇంచి, కొంతమందికి ఇంచి కూడా వస్తుంది. మనం చూసుకొని కటింగ్ చేసుకోవాలి. తర్వాత మనం పొడవు పెట్టుకోవాలి. పొడవు ఎంత అంటే 37 30 ఇంచులు పొడవు. 37 30 ఇంచులు పొడవు. 37 30 ఇంచులు పొడవు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇతనికి బాటమ్ స్టిచ్చింగ్ అయితే 2 అంగుళాలు పెట్టుకుంటాం, లేదా ఇంచు 30 అయినా పెట్టుకోవచ్చు. బాటమ్ స్టిచ్చింగ్ కాబట్టి ఇది 1.30 ఇంచు అయినా పెట్టుకోవచ్చు. ఇంచు 30 అయినా పెట్టుకోవచ్చు. పెట్టుకున్న తర్వాత ఏం చేయాలంటే మనం ఈ సెంటర్ చూసుకోవాలి. ఈ సెంటర్ 7.5 ఇది సెంటర్ కటింగ్. ఇది కూడా 7.5 ఇలాగైనా చూసుకోవచ్చు, లేదా టేప్ ఇలా పెట్టుకొని మనం ఇది సెంటర్ భాగంలో ఎలాగైనా చూసుకోవచ్చు. చూసుకున్న తర్వాత బాటం ఎన్ని ఇంచులు అంటే 12 ఇంచులు బాటం. 12.5 మోకాలు 19.5 26 తొల. ఇది మనకి బాటం పెట్టుకుందాం. ముందు 12.5 అంటే 3.5 ఎంత వచ్చింది? 6.5 అయితే ఇది 19.5. 19.5 అంటే 4.30 9.5.
చాలు. ఆ పావించి మనం కుట్టేటప్పుడు కలిసిపోద్ది. ముందు మనం ఈ స్ట్రైట్ స్కేల్తోని ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం ఈ బెండి స్కేల్ ఉంది కదండి, ఈ బెండి స్కేల్ ఇలా పెట్టాలి. ఎందుకంటే మనకి ఈ ఫిట్టింగ్కి మోకాలకి బాటం దగ్గర మధ్యలో లూజ్ రాకూడదని కస్టమర్ చెప్తున్నాడు. కస్టమర్ ఏం చెప్తున్నాడంటే మోకాలకి బాటానికి మధ్యలో లూజ్ రాకూడదండి. మోకాలకి బాటంకి మధ్యలో లూజ్ రాకూడదండి. ఈ కస్టమర్ చెప్తున్నాడు. అందుకని మనం ఏం చేయాలంటే ఈ ప్యాంట్కి యాంకిల్ ఫిట్ ప్యాంటు అని అంటాం. దానికి దగ్గరలో ఉంటుందండి ప్యాంటు. ఈ స్కేల్ తీసుకొని మళ్ళా ఈ డ్రాయింగ్లోకి కరెక్ట్గా ఇలా కలవాలి. కరెక్ట్గా ఇలా కలవాలి. కరెక్ట్గా డ్రాయింగ్లోకి కలిసిన తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే మనకి కొంచెం ఇలాగా మనం సమాంతరం చేసుకుంటే మనకి ఎక్కువగా ఈ డొప్ప షేప్ ఎక్కువ తేల్చకూడదు. సీట్ దగ్గర ముడతొచ్చేస్తుంది. అందుకనేసి మనం ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేస్తున్నామండి. కటింగ్ చేసుకున్న తర్వాత బ్యాక్లోకి వెళ్దాం. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఈ కస్టమర్కి యువతలు కూడా పెంచితే ఇక్కడ సెట్ అవ్వట్లేదు, ముడతొచ్చేస్తుంది. అందుకని పెంచట్లేదు. బాగా లో వేస్ట్లో కడతాడు ఈయన. ఎలాగైనా చూసుకోవచ్చు, లేదా డ్రాయింగ్లోకైనా కటింగ్ చేసుకోవచ్చు.
ఇప్పుడు వరకు మీకు అర్థమై ఉంటుందని నేను అనుకుంటున్నానండి. ఇది 2 ఇంచుల మార్కు, ఇది జిప్ మార్క్ అండి. ఒక్కొక్కరికి 2.25 పెట్టచ్చు, ఒక్కొక్కరికి 2.30 కూడా పెట్టచ్చు, 2.5 కూడా పెట్టచ్చు. అది మనిషి సైజుని మనం అబ్జర్వేషన్ చేసుకొని పెట్టుకోవాలండి. ఈ పాకెట్ సైజు కూడా మనం అబ్జర్వేషన్ చేసి పెట్టుకోవాలి. లావు సైజు అయితే ఒకలాగా, సన్నమైతే ఒకలాగా. కొంతమందికి మనిషి పొట్ట అన్ని బాగానే ఉంటాయి కానీ చేతులు సన్నగా ఉంటాయండి. అటువంటి వాళ్ళకి మామూలుగా లావు సైజు మార్కేసి అనుకోండి, అదేమవుతుందంటే మనకి డొప్ప కింద వచ్చేస్తుంది. అలా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనం బ్యాక్ మార్క్ వేసుకుందామండి. ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ మన సెంటర్ చూసుకోవాలి. సెంటర్ 11.25, సెంటర్ చూసుకోవాలి. సెంటర్ చూసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఈ అడ్డ మార్పులు ఇలాగా డ్రాయింగ్ వేసుకోవాలి. ఇలా డ్రాయింగ్ వేసుకున్న తర్వాత కొంచెం ఒక 1/4 ఇంచు లోపు కొంచెం బ్యాక్ పెరగాలి. పెరిగిన తర్వాత ఇది ఉంది కదండి, ఇది 2 ఇంచుల మార్కు. ఈ మార్క్ దగ్గర నుంచి ఇలా క్రాస్గా పెట్టుకోవాలి. ఈ కుట్టు ఉంది కదా, ఈ కుట్టు మనకి ఎక్కడైతే ఉంటుందో అక్కడికి ఇలా క్రాస్గా పెట్టుకోవాలి. ఇది మనం ఇక్కడికి కుట్టు వేసుకుంటాం కదా, దీనికి మనం క్రాస్గా పెట్టుకోవాలి. క్రాస్గా పెట్టుకున్న తర్వాత ఇది మనకి 1.5 ఇంచు పెట్టుకోవాలి. ఇది మనకి 1.5 ఇంచు పెట్టుకోవాలి. 1.5 ఇంచు పెట్టుకున్న తర్వాత ఈ నిలువు స్కేల్తోని ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ షేప్ స్కేల్ ఉంటుంది కదండి, మనం ఇందాక ఏ విధంగా అయితే ఫ్రంట్కి తీసుకున్నామో ఆ విధంగానే ఫ్రంట్కి తీసుకోవాలి. ఎందుకంటే మధ్యలో డొప్ప రాకూడదు అంటున్నాడు కస్టమర్, కాబట్టి మధ్యలో లూజ్ ఎక్కువ రాకూడదు అంటున్నాడు కాబట్టి కస్టమరు మనం ఆ విధంగా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత కొంచెం షేప్ చూసుకోవాలి. కొంచెం తక్కువ ఎక్కువ లైనింగ్ చూసుకొని అప్పుడు మళ్ళా దీన్ని సరి చేసుకోవాలి. సరి చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి కస్టమర్ ఏం చేస్తున్నారంటే వెనకాల భాగం నాకు లూజు రాకూడదు అంటున్నాడు. ఈ వెనకాల భాగం, ఈ తొడ వెనకాల సీటు కింద తొడ వెనకాల భాగం నాకు లూజు రాకూడదు అని చెప్తున్నాను కస్టమర్. దాని నిమిత్తంగా ఏం చేస్తున్నామంటే మనం ఇక్కడ ఒక 1/4 ఇంచు అంటే దీనికి సెంటర్ చేసి 10 ఇంచులు ఉంది, ఇక్కడ సెంటర్ చేసి ఒక 1/4 ఇంచు మాత్రం ఈ విధంగా
ఈ విధంగా మార్క్ వేసుకుంటాం. లూజు అప్పుడు మనకి తొడ వెనకాల భాగం లూజు రాదు, కస్టమర్కి లూజు రాదు, లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా లోపలికి వెళ్ళిపోయినప్పుడు మనం దానికి వెనకాల ఇలాగా లూజ్ వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకి ఒక అరించి లోపే మనం ఈ షేప్ స్కేల్ ఉంటుందండి. ఈ షేప్ స్కేల్తో ఏం చేయాలంటే మనం లైట్గా తేల్చుకోవాలి, ఎందుకంటే లేకపోతే డప్పు వచ్చేస్తుంది, సీటు దగ్గర డప్పు వచ్చేస్తుంది. అందుకని లైట్గా తేల్చుకోవాలి. ఎప్పుడూ కూడా మనం లైట్గా తేల్చుకోవడంలోనే ఉంటుంది, లేదా డప్పులు వచ్చేస్తాయి. అందుకనేసి మనం లైట్గా తేల్చుకోవాలి. ఇప్పుడు మనం సీట్ అండి, ఇప్పుడు తొడ, ఈ తొడ భాగం ఖర్చులు తీసేసి ఇది 12 అయితే ఇక్కడ ఒక ఖర్చు తీసేస్తాం. మనం 26 రావాలి మనకి, 26.5 రావాలి మనకి, 26.5 రావాలి మనకి. ఇదిగోండి ఇక్కడికి వచ్చింది అంటే ఎంత వచ్చింది, 2.5 గీత వచ్చింది. ఆ విధంగా పెట్టుకున్న తర్వాత ఈ షేప్ స్కేల్ ఉంటుంది కదండి, ఈ షేప్ స్కేల్తోని చక్కగా ఇలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ఖర్చుల కోసం మోకాల కింద నుంచి పెట్టుకోవచ్చు. మన కస్టమర్ని బట్టి మోకాలు మనం ఏమీ పెంచవసరం లేదనుకుంటే మోకాలు పైనుంచి కూడా పెట్టుకోవచ్చు. ఇలాగా 1 నుంచి వచ్చేలాగా పెట్టుకోవాలి ఖర్చు. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకి సీట్ మార్క్ వేసుకుందాం. సీట్ మార్కు ఇక్కడి నుంచి ఇక్కడికి మనం 4.25 వేసుకుందాం. సీట్ మార్క్ 4.25 వేసుకుంటే మనకి 10.30 అండి సీట్ అండి. 10.30ను ఇంచి గీత, 10.30 ఇంచి గీత 12 వచ్చింది సీట్ మార్క్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వచ్చి తీసేస్తే 9.30 గీత, ఒక 1 నుంచి డాటు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి తిరిగి లో వేస్ట్ అని చెప్పాను కదండి, 1.30 అండి. 1.30 వేసుకున్న తర్వాత ఈ నిలువు స్కేల్తో ఈ విధంగా అలా మార్క్ వేసుకోండి. ఈ విధంగా మార్క్ వేసుకోండి. మార్క్ వేసుకున్న తర్వాత ఇది మనకి ఇక్కడ అతనికి ఏమవుతుందంటే ఇలాగ ఫిల్ట్ కింద రాకుండా ఉండాలి. బ్యాక్ తొడుక్కున్న తర్వాత మనకి ఇది వెనకాల భాగం ఫిల్ట్ కింద రాకుండా ఉండాలి అంటే అతను కొంచెం కిందకి కడతాడు. కాబట్టి మనం ఇది చూసుకోవాలి. చూసుకొని కిస్తా ఎంత అండి 26, 3 ఇంచీలు మనం బ్యాండ్కి పోగా కొలుచుకోవాలి. కొలుచుకుంటే మనకు ఎంత వచ్చిందో చూసుకోవాలి.
దానికంటే ముందుగా మనం మార్క్ వేసుకోవాలి, సీట్ మార్క్ వేసుకోవాలి. సీట్ మార్క్ వేసుకున్న తర్వాత 3 ఇంచులు బ్యాండ్ కదండి, ఇది 12 ఇంచులు వచ్చింది. ఈ 12 ఇంచులు ఇక్కడ పెట్టుకొని మళ్ళీ ఇలా కొలుచుకోవాలి. కింద ఎంత వచ్చిందో చూసుకోవాలి. కింద ఎంత వచ్చిందంటే మనకి ఇది కొంచెం సాగే క్లాత్ అండి, కొంచెం ఇది సాగుద్ది క్లాత్. దాని గురించి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని చూసుకోవాలి. మనం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. సాగిన క్లాత్ అయితే పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇది కొంచెం సాగుద్ది కాబట్టి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇక్కడికి మనకి ఒక 1 ఇంచ్ లోపల తీసేసిన తర్వాత ఇక్కడి నుంచి గీత తక్కువ 10 ఇంచులు పెట్టుకొని ఇలా వేసుకొని 3:30కి 3:15 3:30కి ఇలా మార్క్ వేసుకొని మనకి ఎంత 5 ఇంచులు పాకెట్కి మార్క్ వేసుకోవాలి. 5:15 కూడా వేసుకోవచ్చు. ఇతను 2 బ్యాక్ పార్ట్లు వేయమన్నాడంటే 2BR 2 బ్యాక్ పార్ట్లు వేసేవాడిని. ఇక్కడ ఏంటంటే దీనికి ముడత పడకూడదు కాబట్టి ఒక 1/2 ఇంచి తక్కువ వచ్చినా 1/4 ఇంచి తక్కువ వచ్చినా పర్వాలేదు. ఇది సాగే క్లాత్ కాబట్టి మనకి అతనికి సరిపోద్ది. అతనికి చాలాసార్లు మేము కుట్టున్నాం కాబట్టి సరిపోద్ది. ఎందుకంటే ఇది 25.5 వచ్చినా సరిపోద్ది. వస్తుందండి, సరిపోతుంది. ఎందుకంటే 1/2 ఇంచి సాగుద్ది కాబట్టి. పూర్తిగా అయితే 25.5 వచ్చింది. ఇది ఒక 1/2 ఇంచి సాగుద్ది కాబట్టి 25.5 సరిపోద్ది అతనికి. ఇప్పుడు మనం ప్యాంట్ కటింగ్ చేసుకుందామండి. బ్యాక్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే బ్యాక్ మరి అతనికి ఎక్కువగా ముడత రాకూడదని ఒక 1/2 ఇంచి తగ్గించినా పర్వాలేదు కాబట్టి తగ్గింపులో పెట్టాను. కావాలంటే మామూలు ప్యాంట్లు మామూలు వాళ్ళకి మామూలు కరెక్ట్గా పెట్టుకోవచ్చు. ఇంకపోతే ఇక్కడ మనకి ఒక 1/4 ఇంచి ఇక్కడ షేప్ ఎందుకు తీసానంటే వెనకాల భాగం మరి వెనకాల ఎక్కువ వచ్చేస్తుంది అని చెప్తున్నాడు కాబట్టి కొద్దిగా లోపల తీసి ఇక్కడ షేప్ ఇచ్చాను. ఈ షేప్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మనకి బ్యాక్ మనకి వెనకాల ఎక్కువ రాదు. కస్టమర్ ఏంటంటే సాటిస్ఫై అవుతాడు అనమాట ఎక్కువ రాకపోతే. ఎందుకంటే వెనకాల నాకు ఎక్కువ వచ్చేస్తుంది అనేవాళ్ళు కొంతమంది ఉంటారండి. మరి అటువంటిప్పుడు మన కటింగ్లోనే అది చేసుకోవాలి. మరి వెనకాల వచ్చేసి కుట్టేసిన తర్వాత అది కొంచెం కష్టం అవుతుంది. చెయ్యొచ్చు కానీ కొంచెం కష్టం అవుతుంది. ఫోల్డింగ్లు అవి మారుతాయి కాబట్టి మనం ఈ విధంగా కటింగ్ చేసుకుందామండి.
ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక ఇంచు పావు సరిపోద్ది. ఇలా తీసి చక్కగా చేసుకుంటే మనకి షేప్ దగ్గర మనకి షేప్ బాగుంటుంది. దీన్ని నేను మొట్టమొదటి వీడియో చేశానండి. మీకు కనుక ప్యాంట్ కటింగ్ నచ్చితే కనుక లైక్ చేయండి, మరి అందరికీ షేర్ చేయండి. ఇంతవరకు కటింగ్ చూసినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మన నెక్స్ట్ వీడియో కూడా చూడాలని ఆశిస్తూ మరి నేను సెలవు తీసుకుంటున్నాను.